మే 13వ తారీఖు మనకు సార్వత్రిక ఎన్నికలు. ప్రస్తుతం మీకు 2004 నుంచి ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు. ఆ రోజు నుంచి కూడా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండటం వల్లే మీకు ఆధార్ కార్డు వచ్చింది, ఒక రేషన్ కార్డు వచ్చింది, కొన్ని సౌకర్యాలైనా మీకు వచ్చాయి. 2014 నుంచి మీరు ఎటువంటి వసతులు పొందట్లే. ఇప్పటికి కూడా మీకు ఫారెస్ట్ వాళ్ళు స్ట్రెంచ్ కొట్టడం, ఇప్పుడున్న ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మీకు సెంటు భూమి కూడా రాదు. వాస్తవంగా మీకు స్ట్రెంచ్ కొట్టడం కాదు, ఇక్కడ నుంచి ఎలగొట్టే ప్రయత్నాలు కూడా చేశారు. ప్రస్తుతం మన కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల, ప్లస్ ఇప్పుడు రాబోయే పై గవర్నమెంట్ కూడా మన కాంగ్రెస్ వస్తుంది. అట్లనే ఇక్కడ మన అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ గారు నిల్చున్నాడు. ఆయన కూడా మీకు ప్రమాణ పూర్తిగా చెప్పాడు, మీకు ప్రతి ఒక్క హక్కుని కల్పిస్తాను. ముందు మీకు కులపత్రం ఇవ్వటం వల్ల మీరు ముందు ఇక్కడ కోయ జాతిగా పరిగణనలో వస్తారు. ఆ కోయ జాతిగా వచ్చిన రోజు మీకు భూమి హక్కు వస్తుంది, ప్రతి ఒక్క హక్కు మీకు చేకూరుతుంది. ఆ హక్కు రాని పక్షంలో విద్యార్థులకి విద్య కూడా చదువుకోవడానికి కష్టంగా ఉంటుంది. మీకు ఏ హాస్టల్లో కూడా తీసుకోరు, నాన్ ట్రైబల్ అవుతారు. అప్పుడు మీకు ఏ రోజైతే కుల సర్టిఫికేట్ వస్తుందో ఆ రోజు మీకు పోడు భూములు కూడా మీకు వస్తాయి. ఆ హక్కులు అన్నీ పొందాలనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు. మన సింబల్ వచ్చేసి 4వ గుర్తు. 4వ గుర్తు మే 13వ తారీఖు మీరందరూ సపోర్ట్ చేసి ఆయన్ని ఒక్క ఓటు కూడా మిస్ అవ్వద్దు. మే 13వ తారీఖు మనకి 4వ నెంబరు దాని మీద ఈ సౌండ్తో వచ్చే విధంగా మీరు ప్రతి ఒక్కళ్ళు ఓటు హస్తం గుర్తుకి ఓటేసి హస్తం గుర్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మీ యొక్క హక్కులు మీరు పొందాలి. దీనికోసం ఇప్పుడు ఎంతోమంది మీకోసం ఫైట్ చేస్తున్నారు. హనీఫ్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది సామాజికర్తలు ఫైట్ చేయకపోతే ఈరోజు మీరు ఇక్కడ ఉండరు. ఎందుకంటే ఈ భూమి కాదు, ఈ రాష్ట్రము కాదు, అయినా కూడా మీకోసం ఇంత పోరాటం చేసినప్పుడు వాళ్ళు ఎన్నో అవమానాలు, ఎంతో మంది నుంచి దోషంలో ఇవన్నీ ఎదుర్కొంటారు. ఎందుకంటే పోడు చేసుకుంటున్నారు. ఆ పోడు హక్కు కల్పించింది ప్రస్తుతం. అంటే పట్టా లేకుండా అయినా మీరు పోడు చేసుకునే విధానానికి సామాజికర్తగా హనీఫ్ గారు ఉండి, వెనకాల రాజకీయంగా మన నాగిరెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు, మన పొడియం నరేంద్ర గారు, ఇట్లాంటి రాజకీయంగా సామాజికంగా వాళ్ళు ఉండటం వల్లే ఈరోజు మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు. దీనికన్నా మెరుగైన పరిస్థితులు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మొన్న మనం కృష్ణసాగరంలో చేసిన సభకి అంతమంది తరలొచ్చారు. కేవలం మనకి ఈ ఒక్క గ్రామమే కాదు, మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ప్రతి ఒక్క గ్రామానికి మీ యొక్క కుల పత్రాలు వచ్చే విధంగా ప్రామిస్ చేశారు. మన బలరాం నాయక్ గారు చేశారు, మన లక్మా గారు చేశారు. అందుకని మీరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని, వేరే పార్టీలు అనేవాళ్ళు గాలిలో దీపంలాగా ఇచ్చిపోతారు. గాలిలో దీపం పెడితే ఎంతోసేపు ఆగదు. వాళ్ళు ఒకరోజు గెలవంలోనూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతకుముందు 10 సంవత్సరాలు మీకు జరిగింది ఏమీ లేదు. రాబో ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఆ విజయంతో పాటు మీరు కూడా కుల సర్టిఫికేట్లతో పాటు ప్రతి ఒక్క హక్కులు మీరు పొందాలి. అందుకని దీనికి అనుగుణంగా మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఉండాలి. మే 13వ తారీఖు 4వ నెంబర్ గుర్తు ప్రతి ఒక్కళ్ళు ఓటేయాలి. ఓటు హక్కు మీ హక్కు. హస్తం గుర్తు ఓటేసి పార్టీని బంపర్ మెజార్టీ మనం గెలిపించాలి. అట్లా చేయాలి. పీకి బెనర్ కొత్తగా ఓటు వరనోరు వరటి కొత్త ఓటు వరనోరు వరటి. ఓకే బేగ పడితేనే 4వ నెంబర్ ఏంటి తెలుగులో? హస్తం గుర్తు, చేతి గుర్తు. చెప్పు. నా ఫస్ట్ ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నా. ಕಾಂಗ್ರೆಸ್ ಬೋಟ್ ಪಾಠ ಮತ್ತೆ మన ಬಾಲ ನಾಯಕರಿಗೆ ಗೆಲ್ಪಿಸಿ ತಾನೆ ಜೋಡೆ